ఇప్పుడు మీరు నీలిమను అనుమానిస్తున్నారని తెలిసేసరికి మా అందరికీ బాధగా ఉంది. ఆ విషయం మీతో మాట్లాడదామని వచ్చాం. చూడండి, నేను కావాలని ఎవరిని అనుమానించలేదు. జరిగిన పనులు అలానే ఉన్నాయి కాబట్టి అనుమానించక తప్పలేదు. అయినా నీలిమ మీద పగలు ప్రతీకారాలు పెట్టుకోవాలని మేము అనుకోలేదు. తన ఈ ఇంటి మనిషి అవుతుందన్నప్పుడు మా మనిషి ఎలా ఉండాలి అనేది మేం కూడా చూస్తాం కదా. తన మీద అనుమానం వచ్చింది అంటే దానికి కారణం మీ నీలిమనే అవుతుంది, కానీ మా తప్పెలా అవుతుంది? అది కాదు పార్థగారు, అసలు చూడండి, తను మీ మనిషి కాబట్టి మీరిలా మాట్లాడొచ్చు. కానీ జరిగిన పరిణామం ఏంటో పార్థు నాతో చెప్పాడు. మరి అలాంటప్పుడు నీలిమ విషయంలో మేమెలా తేలిగ్గా ఉంటాం? అలాగని తొందరపడ్డం లేదు కదా, ప్రతిదీ క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటున్నాం. నా మీద ఒట్టేసుకుని నేను మాట్లాడితే దానికి విలువుందా అంటారు. నా వాళ్ల మీద ఒట్టేసి చెప్పాలనుకుంటే వాళ్ళ ప్రాణాల మీదకి తీసుకొస్తావా అని అడుగుతారు. అందుకే ఏం చెప్పాలో కూడా నాకు తెలియటం లేదు. కానీ ఒక్కటి పార్థం, నేనిప్పుడు ఏ తప్పు చేయట్లేదు. నన్ను నేను ఎంతగానో మార్చుకున్నాను. ఇప్పుడు ఈ కుటుంబం గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను. నేను ఈ ఇంటికి ఎలాంటి అపకారం చేయను అని నువ్వు నమ్మితే చాలు పార్థు. ఎలా నమ్మమంటావు నీలిమా? నేను నిన్ను భానుతో సమానంగా చూశాను. నా చేతికి రాఖీ కూడా కట్టించుకున్నాను అంటే నేను నిన్ను నమ్మాననే కదా. కానీ ఈరోజు మళ్ళీ నీ ప్రవర్తనలో మార్పు కనిపించింది. అది చూశాక కూడా నా కళ్ళు నాకు అబద్ధం చెప్పాయంటావా? నేను విన్న మాట తప్పు అనుకోమంటావా? నువ్వు వెళ్ళడం తప్పు కాదని చెప్తావా? ఇంత జరిగే కూడా నిన్ను ఎలా నమ్మమంటావు? అయినా సరే అన్ని నిజాలు తెలుసుకోవాలని నేను ప్రయత్నిస్తున్నాను. తెలిసాకే మాట్లాడదాం అనుకున్నాను. ఈ విషయం ఇప్పుడు వదిలే. చూడు నీలిమా, నువ్వు ఒంటరిగా బయటకెళ్ళావు, అది పార్థు చూశాడు. నువ్వు అక్కడికి వెళ్తావని వేరే వాళ్ళ ద్వారా పార్థుకు తెలిసింది. వాళ్ళు చెప్పింది నిజమైంది. అక్కడ నువ్వు టెన్షన్ పడ్డం కూడా పార్థు గమనించాడు. ఇవన్నీ అనుమానించేలాగే ఉన్నాయి. ఇక్కడ నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటే అక్కడ ఒంటరిగా ఎందుకెళ్ళావనే ప్రశ్నకి సమాధానం కావాలి కదా. అది కాదమ్మా, అజయ్ అనేవాడు మా నీలిమని ఇబ్బంది పెడుతున్నాడు. తన మీద పగని పెంచుకున్నాడు. ఇదంతా వాడు కావాలనే చేస్తున్నాడు. నీలిమని చెడ్డదానిగా చూపించడం కోసం ఇదంతా వాడు ఆడుతున్న నాటకమమ్మా. అవునండి, నీలిమ తప్పు లేకపోయినా ఆడపిల్ల కదా, కన్నీరు పెట్టుకుంటుంది, భయపడుతుంది. ఇలా ఒంటరిగా కనపడితే నింద తన మీద పడుతుందని భావించే వాడిదంతా చేస్తున్నాడు. నిజంగా నీలిమ చాలా మంచిదండి. ఇక చాలు, మీరు ఎవ్వరూ ఏమీ చెప్పొద్దండి. నేను ముందే చెప్పాను కదా, మీరు తన గురించే మాట్లాడతారు, తన వాళ్ళు కాబట్టి తన వైపే మాట్లాడతారు అని. కానీ నన్నెలా ఆలోచించమంటారు? నేను ఈ ఇంటి మనిషిని, ఇంటికి అల్లుణ్ణి అయినా ఈ ఇంటికి నేను పెద్ద కొడుకుతో సమానమని మా అత్తయ్య నాతో చాలాసార్లు చెప్పారు. నా ఇంటి గౌరవం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది కదండి. ఈ నీలిమ మా ఇంటికొచ్చాక ఈ ఇంట్లో ఆనందం రావాలని మేం కోరుకుంటున్నాం, అంతేకాని కొత్త సమస్యలు రావాలని ఎవరు అనుకోవడం లేదు. అందుకే ఈ విషయంలో మేం పూర్తిగా ఆలోచించాల్సి వస్తుంది. పార్థు, నా కన్నీళ్ళని నువ్వు నమ్మలేకపోయినా
నా మనసులో ఉన్న బాధ నీకు కనిపించకపోయినా, నేను చెప్తుంది నీకు అబద్ధమని అనిపించినా కూడా నేనేం చేయాలో నాకు తెలియటం లేదు. కానీ ఒక్కటి నిజం పార్దు, నేను తప్పు చేయలేదు అన్నది నిజం. మరి అజయ్ నిన్నెందుకు భయపడుతున్నాడు? నీ తప్పు లేకపోతే నువ్వెందుకు భయపడుతున్నావు? దీనికి సమాధానం చెప్పు నీలిమా. నిజంగా నీలో ఏ పొరపాటు లేకపోతే అజయ్ విషయంలో నువ్వు ఎందుకంతలా భయపడిపోతున్నావు? దానికైతే సమాధానం చెప్పాలి కదా. నేను తప్పకుండా చెప్తాను. అజయ్కి భాను మీద అభిమానం ఎక్కువగా ఉంది. వాళ్ళమ్మ మీద మమకారం చాలా ఉంది. వాళ్ళ విషయంలో మా వల్లే తప్పు జరిగిందని అనుమానం కూడా ఉంది. దాన్ని బేస్ చేసుకుని వాడిదంతా చేస్తున్నాడు. ఇప్పుడు నేను ఏమీ చేయలేదన్నా కూడా వాడు నన్ను నమ్మడం లేదు. నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. ఇది నువ్వు తెలుసుకుంటే చాలు. అయినా నేను మారానో లేదో ఇన్ని రోజుల నుంచి చూస్తున్నా నీకు అర్థం కావడం లేదా? ఇప్పుడు మళ్ళీ అనుమానం పెంచుకోవటంలో ఏమైనా అర్థం ఉందా? సరే నీలిమా, నువ్వు చెప్పిందంతా నిజమే అనుకుందాం. అజయ్ కావాలని ఇదంతా చేస్తున్నాడు అనుకుందాం. మరి అజయ్ ఫోన్ చేసినప్పుడు నువ్వు ఆ ప్లేస్ కిందికి వెళ్ళావు. ఎవరితో మాట్లాడాలని వెళ్ళావు? అక్కడ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఎందుకంత టెన్షన్ పడ్డావు? నువ్వు అక్కడికి వెళ్తావని మాట్లాడతావని అజయ్కి ఎలా తెలిసింది? మరి వాడు నాకెలా చెప్తాడు? దీనికైతే సమాధానం కావాలి కదా నీలిమా. నీ తప్పు లేకపోతే అక్కడికి నువ్వు వెళ్లాల్సిన అవసరం ఏముంది? పోనీ అజయ్ చెప్పాడన్న భయంతో వెళ్ళావనుకుంటే ఒంటరిగా ఎందుకు వెళ్ళాలి చెప్పు? మాలో ఎవరి సహాయమైనా తీసుకుని వెళ్ళొచ్చు కదా. ఈ విషయం మాతో చెప్పచ్చు కదా. ఇదేది నువ్వు చేయలేదు. కానీ నువ్వు అక్కడ ఫోన్ మాట్లాడడం మాత్రం నేను చూశాను. నువ్వు ఏం మాట్లాడావో నాకు వినిపించకపోయినా నువ్వు టెన్షన్ పడుతూ మాట్లాడడం మాత్రం నాకు బాగా కనిపించింది. దీన్ని మరి నేనేమనుకోలో చెప్పు? నీలిమా, ఇప్పటికే ఈ ఇల్లు ఎంతో బాధను భరిస్తోంది. మమ్మీ వాళ్ళందరూ నిన్ను పూర్తిగా నమ్ముతున్నారు. మళ్ళీ నీ విషయంలో ఏదైనా చిన్న పొరపాటు జరిగితే వాళ్ళెవ్వరూ తట్టుకోలేరు. అందుకే పార్దు అందరితో ఈ మాటలు చెప్తానంటే నేనే ఆపాను. అన్ని నిజాలు తెలుసుకున్నాక మాట్లాడదాం అన్నాను. కానీ తప్పకుండా ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం ఉంది. నీలిమా, మేమందరం బాధపడి నువ్వు చెయ్యవు అని ఇన్నాళ్ళు నమ్మాం. కానీ ఇప్పుడు ఆ నమ్మకం సన్నగిలిపోతుంది. ఎక్కడో ఏదో జరుగుతుందని అనుమానం ఉంది. అది కాదు అని నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. లేదంటే నేను అందరితో ఈ విషయం గురించి మాట్లాడాల్సి ఉంటుంది. సరే పార్దు, తప్పకుండా నేను ప్రూవ్ చేసుకుంటాను. చెప్తున్నాను కదా, నేను ఏ తప్పు చేయలేదు. నిజంగా ఇప్పుడు నేను ఆలోచిస్తుంది ఈ ఇంటి గురించి, ఈ మనుషుల గురించి. భాను చనిపోయినందుకు మీరందరూ ఎంత బాధపడుతున్నారో నేను అంతకన్నా ఎక్కువ బాధపడ్డాను. తను మళ్ళీ తిరిగి వచ్చేస్తే కార్తీక్ తను సంతోషంగా ఉంటారు అని నేను కూడా కోరుకున్నాను. కానీ అలా జరగలేదు కదా. ఈ పెళ్లి జరిగితేనే ఈ ఇంట్లో మళ్ళీ ఆనందం వస్తుందని ఆంటీ అన్నారు. అందుకే నేను కూడా తల ఉంచాను. అన్నీ అనుకున్నట్టే జరగాలి, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. కానీ అజయ్ కేవలం నన్ను టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టే మీ ముందు దోషిగా నిలబెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. నేనే తప్పు చేయలేదు. ప్లీజ్ నన్ను నమ్మండి. బాబు, నువ్వు చిన్నవాడివైనా సరే నా కూతురు కోసం నీ కాళ్ళు పట్టుకుంటాను. అది అంతలా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే
నేను చూసి తట్టుకోలేకపోతున్నాను బాబు. ఆడపిల్ల నిజంగా తప్పు చేసుంటే ఈ బాధ ఉండదు. నటనే అయితే ఆ ఏడుపులో నిజాయితీ మనకి కనిపించదు బాబు. నా కూతురు నిజమే చెప్తోంది బాబు. తను ఏ తప్పు చేయలేదు. ఒక మనిషిని మానసికంగా ఇంతలా బాధ పెట్టడం మంచిది కాదు బాబు. తన తప్పు లేదు అని నిరూపించుకుంటానంటోంది కదా. తనని క్షమించండి బాబు. ఇంట్లో ఎవరితోనూ ఈ విషయాలు మాట్లాడకండి. పెద్దదాన్ని అయినా సరే మీ కాళ్ళు పట్టుకుంటాను. అయ్యో, ఏంటండి మీరు చేస్తున్న పని? మీరు పెద్దవారు, అలా చేయకండి. సరే నీలిమ, ఇప్పుడు నేను నమ్ముతున్నాను. కానీ ఇంకెప్పుడు ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకో. అజయ్ విషయమేంటో తొందరగా నువ్వే తెలుసుకో. సాక్షి ఉంటే చూపించండి నేనే ఒకప్పుడు అడిగాను. వాడు ఆ ప్రయత్నంలో ఉన్నాడు. నీ తప్పు లేకపోతే వాడు గెలవడు. నిజంగా నీ తప్పుంటే ఏదో ఒక రోజు అది బయటపడుతుంది. అది మర్చిపోకు. అంతవరకు నేను ఎవరితో ఈ విషయం మాట్లాడను. థ్యాంక్ యూ పార్థు, థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషం బాబు. అమ్మ నీలిమా, పెద్దమ్మా, ఊరుకో నీలిమా, ఊరుకో. అమ్మ నీలిమా, ఎందుకమ్మా ఈ బాధ? ఆ అబ్బాయి చెప్పను అన్నాడు కదా. ఇంకా ఎందుకిలా బాధపడుతున్నావు? ఇంక భయపడాల్సిన అవసరం ఏమీ లేదమ్మా. నీ తప్పేమీ లేదు కదా. పెద్దమ్మా, నాకు జన్మనిచ్చిన తల్లి నాకు చిన్నప్పుడే దూరమైపోయింది. తర్వాత మేనమామి నన్ను పెంచాడు. కానీ తల్లి ప్రేమ ఎలా ఉంటుందో నాకు తెలీదు. నీ కడుపున పుట్టకపోయినా నా కోసం నువ్వు పార్థు కాళ్ళు పట్టుకుంటానన్నావు పెద్దమ్మా. అమ్మ మమకారం ఎలా ఉంటుందని ఇప్పుడు నిన్ను చూస్తేనే అర్థమవుతుంది. నా గురించి ఇంత చేస్తున్నందుకు నీ రుణం నేనెలా తీర్చుకోగలను పెద్దమ్మా? అయ్యో పిచ్చి తల్లి. తల్లి పిల్లల మధ్య రుణానుబంధం ఎందుకుంటుంది? అనుబంధం మాత్రమే ఉంటుంది. నువ్వు బాధపడకు, నీకు మేమున్నాం. మనిద్దరం ఒక్క తండ్రి పిల్లలం. నీ కష్టం వస్తే మాకు కన్నీళ్ళొస్తాయి. నువ్వు బాధపడితే మేము బెంగ పెట్టుకుంటావు. నీకు సమస్య రాకుండా మేమే కదా చూసుకోవాలి. మనందరం ఒక్కటే. అంతా ఓకే కదా? అంతా ఓకే అక్క. తొందరగా ఎక్కక్క. మనం ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలి. ఇక్కడెవరూ మనల్ని చూడకూడదు. అది సరే, మీ అక్క భార్గవి ఎక్కడా? అక్క వచ్చేస్తుందక్క. తను ఇంటి నుంచి రావాలి కాబట్టి ఎవరికి అనుమానం రాదు. కానీ నిన్ను ఈ ఇంటి నుంచి తీసుకెళ్ళాలి కాబట్టి త్వరగా వెళ్ళిపోవాలి. పదక్క. రాధా, వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నావా? నా నుంచి శాశ్వతంగా దూరం అయిపోవాలని నీకు నువ్వే నిర్ణయించుకున్నావా? అది కాదు మురారి గారు, అసలు నిర్ణయం ఎందుకు తీసుకున్నానంటే... నువ్వు నాకేం చెప్పొద్దు రాధా. చెప్పాను కదా, ఏ క్షణమైతే నా రాధకి నేను మనసిచ్చానో ఆ క్షణం నుంచి తనే నా ఊపిరి అనుకుని బ్రతికాను. తనతోనే నేను ఉండాలని నిర్ణయించుకున్నాను. తనే నా జీవితమని మా అమ్మకు కూడా చెప్పాను. ఆ ప్రేమను గెలిపించాలని అమ్మ కూడా చూసింది.
కానీ అప్పుడు చెప్పకుండానే వెళ్ళిపోయావు. తిరిగి వచ్చావని ఆనందించేసరికి ఇప్పుడు చెప్పకుండానే వెళ్ళిపోతున్నావు. ఇది నీకు న్యాయమా? పదరాదా, వెళ్దాం రా. ఏంటి కిట్టయ్యా, మీరిద్దరూ ఎక్కడికెళ్లారు? నేను వెళ్ళలేదమ్మా, కానీ రాధే ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాలనుకుంది. దానికి వాళ్ళ సాయం కోరింది. వాళ్ళు రాధను తీసుకెళ్తుంటే చివరి నిమిషంలో నిజం తెలిసి నేను ఇంటికి తీసుకొచ్చాను. ఏంటమ్మా ఇది? నువ్వు ఇంటి నుండి వెళ్ళిపోవాలని ప్రయత్నించావా? ఎందుకు? నువ్వు మా మనిషివి అనుకున్నావు. నువ్వు ఇక్కడే ఉండాలని నేను కూడా కోరుకున్నాను. నువ్వు ఇప్పుడు వెళ్ళిపోవడం ఏంటమ్మా? నువ్వు ఎక్కడికి వెళతావు? నీకు ఎవరున్నారని వెళతావు? బాబు, ఒక నిమిషం. చెప్పండి సార్. భువనేశ్వరి గారి ఇల్లు ఎక్కడ? కొంచెం తిన్నగా వెళ్ళి కుడిపక్కకి తిరిగి కాస్త ముందుకెళ్తే పెద్ద బిల్డింగ్ ఉంటుందండి, అదే పెద్దమ్మ గారి ఇల్లు. థ్యాంక్స్ అండి. ఓకే అండి. మంచిది. స్ట్రైట్గా. తప్పుగా అనుకోకండమ్మా, మీ ఇంటి మనిషిని నేను దూరం చేయాలనుకోలేదు. కానీ రాధే నన్ను అడిగింది. తనిక్కడ ఉండలేనని, ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోమని, సాయం చేయమని కోరింది. మా విషయంలో తనెంత చేసిందో మీకు కూడా తెలుసు కదా అమ్మగారు. అందుకే అక్క అలా అడిగేసరికే అక్క మాట కాదనలేకపోయాను. అంతేకాని ఇందులో మా పొరపాటు ఏం లేదమ్మగారు. ఏంటి రాధా ఇది? ఇక్కడ అందరూ నీ గురించి ఆలోచిస్తూ ఉంటే నువ్వు మా నుంచి వెళ్ళిపోతాను అంటున్నావా? పాపం మావయ్యని చూడు, ఎంతలా బాధపడుతున్నాడు. అవునమ్మా, నిన్న ఇంట్లో ఒకరు మాత్రమే శత్రువుగా చూస్తున్నారు. మిగిలిన అందరూ మా మనిషి అనుకున్నావు. కానీ నువ్వు ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం మా అందరికీ బాధగానే ఉందమ్మా. వెళ్ళాలి అని తనే నిర్ణయించుకున్నాక ఆపాలని ఎందుకు అనుకోవాలి? ఇన్ని రోజులు నేను పంపిస్తున్నాను అని నా మీద నిందలు వేశారు. ఈరోజు ఆవిడగారే వెళ్ళిపోతాను అంది కదా. ఇప్పటికైనా అర్థమైందా నా తప్పేం లేదని? నువ్వు నోరు మూస్తావా జయ? అసలు నీ వల్లే తన మనసు విరిగింది. తనంతలా బాధపడింది కాబట్టే ఈరోజు ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంది. దీనంతటికీ కారణం నువ్వే. నీకసలు మాట్లాడే అర్హతే లేదు. నోరు మూసుకునుండు. అనవసరంగా నా గురించి ఆవిడ్ని తప్పుపట్టకండి. నేను వెళ్ళిపోవాలని నిర్ణయించుకోవడంలో ఆవిడ తప్పేం లేదు. ఇదంతా నా నిర్ణయం. మీరంతా నా వాళ్ళు. నా కోసం ఆలోచిస్తారని కూడా నాకు తెలుసు. కానీ నేనెవరినండి? నా గతమేంటి? నువ్వు రాధవి, నా రాధవి, నా జీవితానివి. మన ప్రేమ గురించి నీకెంతో చెప్పాను కదా. మీరు చెప్పింది విన్నాను, కానీ అందులో నాకంటూ ఏది గుర్తురాలేదు. నేనెవరో నాకు తెలియనప్పుడు, తెలుసుకునే ప్రయత్నం ఫలించినప్పుడు నేనుండటం మంచిది కాదని నిర్ణయించుకున్నాను. అందుకే వెళ్ళాలి అనుకున్నాను.
నేను మీ మనిషిని అని మీరు అంటున్నారు. నా మనుషులు ఎవరు అన్నది నాకే తెలియటం లేదు. నన్నేం చేయమంటారు? చూడరాదా, గతాన్ని మర్చిపోవడం నీ తప్పు కాదు. ఆ భగవంతుడు నీకిచ్చిన శాపం లాంటిదని మేమందరం బాధపడుతున్నాం. కానీ ఒకటి, నువ్వు దూరం అయిపోతే మాత్రం నేను తట్టుకోలేను. నువ్వు నా కళ్ళ ముందుంటేనే నువ్వు బాగుంటావు, నేను బాగుంటాను. అంతేకాని మేమేదో అనుకుంటామని, ఈ ఇంటి పరువుకి ఏదో నష్టం వస్తుందని వెళ్ళిపోతే మాత్రం ఇక్కడ ఆనందించేవాళ్ళు ఎవరు ఉండరు. బాధపడేవాళ్ళు మాత్రమే ఉంటారు. నీకు గతం గుర్తొచ్చిన మరుక్షణం నీకన్నీ తెలుస్తాయి. అప్పుడు నీ వాళ్ళెవరో కూడా నీకు తెలుస్తుంది. మేమందరం ఎందుకిలా మాట్లాడుతున్నామో నీకు అర్థమవుతుంది. ఇక్కడ పెద్దిల్లు అంటే ఇదే కనిపిస్తుంది. ఇదేనేమో. అవునరా, ఈ పల్లెటూరులో ఇంత పెద్ద ఇల్లంటే వీళ్ళదే అయి ఉంటుంది. పద వెళ్ళి అడుగుదాం. పద. నా గతం ఏంటో తెలీదు, భవిష్యత్ ఏంటో ఊహకే అందడం లేదు. ఇక్కడే ఉంటూ నేను బాధపడటం, నా వల్ల మీరు బాధపడటం తప్ప ప్రయోజనం ఏమీ కనిపించడం లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. కానీ ఇందులో మీ ఎవరి తప్పు లేదు. రాధా, ఏంటి సత్య? సిటీలో మనకు కనిపించారని చెప్పాను కదా, వాళ్ళు ఇప్పుడు మన ఇంటికి వచ్చారు. ఇందాకొచ్చింది వాళ్లే. వాళ్ళు నిన్ను చూడాలనుకుంటున్నారు. పద వెళ్దాం. నాకిప్పుడు ఎవరితో మాట్లాడాలని లేదు. పాపం, వాళ్ళు అంత దూరం నుంచి వచ్చారు. నీ మీద అభిమానంతో నిన్ను చూస్తాను, నీతో మాట్లాడతాను అన్నారు. మరి నువ్వు రానంటావేంటి? ఏం పర్లేదురా.